నేను మీ కేఎస్ నాయుడు. కేఎస్ నాయుడు సైతం ప్రశ్నిస్తా యూట్యూబ్ ఛానల్ స్వాగతం. తిరుమల తిరుపతిలో ఈ మధ్య కాలంలో కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత అనేక వరుస ఘటనలు జరుగుతున్నాయి. దాంట్లో లడ్డు కల్తీ లడ్డు నెయ్యి విషయంలో కానీ, తర్వాత తోపులాట కానీ. ఈ తోపులాట ఏదైతే ఉందో ఆ రోజు నేను కూడా వీడియో చేస్తున్నప్పుడు చెప్పాను, ఖచ్చితంగా దీని మీద పార్టీలకు అతీతంగా సిట్టింగ్ జడ్జితో ఎంక్వైరీ చేయించాలి. దీనికి సంబంధించిన కారకులైనటువంటి అధికారులు కానీ, ఎవరైనా కానీ, ఎంత స్థాయి వ్యక్తులైనా సరే చట్టపరంగా శిక్షించాలి అని చెప్పాను. సో దానికి ఒక పరిష్కార మార్గం అయితే వచ్చింది. ఏంటంటే, ఇంతకాలానికి ఒక కమిషన్ హైకోర్టు రిటైర్డ్ జడ్జి సత్యనారాయణ మూర్తి గారి చేత ఒక కమిషన్ ఏర్పాటు చేసి 6 నెలల్లో అక్కడ ఏం జరిగింది, వాస్తవాలు ఏంటి, దానికి కారకులు ఎవరు, ఆ కారకులతో పాటు రానున్న రోజులు అలాంటి చర్యలు జరగకుండా ఉండడానికి తీసుకోవాల్సినటువంటి తగిన చర్యలు ఏంటి అన్నటువంటి ఒక నివేదికని ఇవ్వండి అని చెప్పేసి హైకోర్టు రిటైర్డ్ జడ్జికి చేత న్యాయ విచారణ చేయించడానికి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. సో ఆ ఆదేశాల యొక్క అంశం ఏంటంటే, తిరుపతిలో ఈ నెల 8న వైకుంఠ ఏకాదశి టోకెన్ల జారీలో తొక్కిసలాట జరిగి 6 భక్తులు మృతి చెందిన మాట తెలిసిన విషయమే. న్యాయ విచారణకు హైకోర్టు రిటైర్డ్ జడ్జిని నియమించడం జరిగింది. హైకోర్టు రిటైర్డ్ జడ్జి జస్టిస్ ఎం సత్యనారాయణ మూర్తి గారిని కమిషన్ ఆఫ్ ఎంక్వైరీ చట్టం 1952 కింద విచారణ కమిషనర్గా నియమిస్తూ సిఎస్ బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ విచారణ కమిషన్ పరిధిని కూడా ప్రభుత్వం ఈ ఉత్తర్వులు స్పష్టం చేశారు. తిరుపతిలోని పద్మావతి పార్కు వద్ద తొక్కిసలాటలో 6 మృతి చెందడానికి దారితీసిన పరిస్థితులు విచారించాలని పేర్కొన్నారు. వైకుంఠ ఏకాదశి టోకన్ల జారీ కోసం ఏర్పాట్లు సక్రమంగా చేశారా లేదో విచారించాల్సి, టోకన్లు పంపిణీ ఏర్పాట్లలో లోపాలుంటే వారిని గుర్తించడంలో పాటు అందుకు బాధ్యులైనటువంటి వారిని నిర్ధారించాలి. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా తీసుకోవడానికి చర్యలు సిఫార్సు చేయాలి. భక్తుల భద్రత కోసం సంస్థాగతంగా తీసుకోవాల్సినటువంటి చర్యలు ఏమైనా ఉంటే సిఫార్సు చేయాలి. కమిషన్ బాధ్యతలు స్వీకరించిన నాటి నుండి 6 నెలల్లో విచారణ పూర్తి చేసి ప్రభుత్వానికి నివేదిక ఇవ్వాలి. విచారణలో భాగంగా కమిషన్ ఏ విభాగానికి చెందిన వ్యక్తినైనా హాజరు కావాలని ఆదేశించవచ్చు. సాక్షులు లేదా పత్రాల పరిశీలన కోసం కమిషన్ ఆదేశాలు జారీ చేయవచ్చు. సో దీంట్లో నిష్పక్షపాతంగా వాస్తవాలను బయటకు తీయాలి. ఎందుకంటే ఇది యావత్ ప్రపంచంలో తిరుమల తిరుపతి దేవస్థానానికి ఉన్నటువంటి భక్తుల యొక్క మనోభావాల మీద ఆధారపడి ఉంటుంది. 2 ప్రభుత్వం మీద కూడా ఇది మాయన మచ్చగా పడుతుంది. కాబట్టి దీంట్లో నిజాలు బయటికి రావాల్సినటువంటి బాధ్యత, తీయవలసినటువంటి బాధ్యత కూడా కమిషన్ మీద ఉంటుంది. తర్వాత ఇలాంటి ఘటనలు భవిష్యత్తులో జరగకుండా ఉండడానికి సంబంధించినటువంటి ఏదైతే కోర్టు ఆదేశాల మేరకు ఉందో ఆ నిర్ణయాలను అవన్నీ కూడా నివేదిక రూపంలో ప్రభుత్వానికి సమర్పించడానికి కమిషన్ అనేది ఏర్పాటు చేస్తున్నారు. చూద్దాం. థ్యాంక్ యూ.